Praise the Lord, everybody. Today, I want to confess. Brother Paul sent me ministry, and I read, it says 8:15 worship service, and I prepared for worship service. And Brother Prem sent me text, brother, your message should be 30 and 40 minutes before. I was wondering, worship message is only 25 minutes or 30 minutes, why is it? Now, when I come here, this is what I want to tell you something. When you tell the Lord, ask the Lord for His forgiveness, for our foolishness, for our overconfidence. Think that we know Bible. Think that we are pundits of the Bible. We have Google. We can Google it. We can see everything. We can do everything. God ఏం చేస్తాడు? లాగ్ ఒక చెంప మీద కొడతాడు. That's what happened today to me. Brothers and sisters, as you are sitting there to hear the word of God, I'm standing here to hear the word of God. So when I start speaking, please pray for me in your hearts. Sincere request. As the Lord should speak to you and to me, so that we glorify the God. Because the reason we are here is the only one reason we are here is to participate, have a dinner with our Lord Jesus Christ at the table. Before we go to the table, what we need to examine ourselves. We need to look into ourselves retrospectively. We need to be regenerated. We need to be refurbished. This word, I just looked it into the dictionary, means it is, the word I liked it is redecorate. It is already there. It is something there. So we need to be redecorated to be pleasing to God so that He will have a dinner with us. Brothers and sisters, please turn with me as we have a very few precious moments before we going to see and listen and enjoy our children's program. Turn with me to 1 Corinthians chapter 11 from verse 23 to 31. I'm going to read, you follow me. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటికే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. ప్లీజ్ ఆల్సో టర్న్ విత్ మీ టు ప్రావర్బ్స్ చాప్టర్ 9. సామెతల గ్రంథము 9వ అధ్యాయం. తొమ్మిది నుంచి 5 వరకు నేను చదువుతాను, మీరు వినండి, చూడండి, ఫాలో అప్ మీ. సామెతలు 9వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది. భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది.
పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లంచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. 6 కూడా చదువుతున్నా. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గములలో చక్కగా నడువుడి. దేవుని ప్రార్థించుకుందాం. ప్రేమ గల పరలోకమందున్న మా తండ్రి, యేసయ్యా నాయనా నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన యొక్క మంచి సమయం కొరకై నీకు వందనాలు ప్రభా. నీ వాక్యం దేవా అనుగ్రహించినావు ప్రభా. మా హృదయాలు, మా తలంపులు నీ మీద ఉండగలిగేటట్లు చేయండి. నీ యొక్క పరలోక వాక్యము నాకు మాకు అనుగ్రహించండి. మా యొక్క వాండరింగ్ థాట్స్ని కర్బ్ చేసి ప్రభా నీ సన్నిధిలో మేము ఉండగలిగేటట్లు చేయండి. బలలో భయభక్తులతో పాలు పొందగలిగే అవకాశం మాకు అనుగ్రహించమని, మా మనసులను మా తలంపులను మేము చూసుకొని ప్రభా పరీక్షించుకునేలాగని చేయమని, ఆశీర్వదించమని యేసు ఘనమైన నామమున వినయంతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సామెతల గ్రంథంలో జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది అని రాయబడి ఉన్నది. ఇన్ ఇంగ్లీష్, విజ్డమ్ హ్యాత్ బిల్డెడ్ హెర్ హౌస్. దేవునికి మరొక పేరు జ్ఞానం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. జ్ఞానము ఒక మాట చెప్తుంది మనకి ఇక్కడ వర్స్ 5వ వచనంలో, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. అంతకు ముందు మాట నాకు చాలా గుచ్చుకున్నది. గుచ్చుకోవడం అంటే తెలుసు కదా, ఎవరన్నా ఒక మాట నీకు ఇష్టం కానిది చెప్తే, నిన్ను అందరిలో ఎవరన్నా ఒక మాట అంటే, లేకుంటే నువ్వు అది నిజంగానే నీ మనసులో తప్పుగా తలచి అవతలి వాళ్ళు తెలియకనో తెలుసా మాట అంటే ఏమవుతుంది, నీ హృదయము గుచ్చుకుంటుంది. అలాగ గుచ్చుకున్నది. ఏంటంటే ఆ మాట నాతో అందరు కలిసి చదవండి. సామెతలు 9:4. జ్ఞానము లేనివాడా, చాలు. ఏంటంట రెండో మాట ఏంటంటే తెలివి లేని వారితో. మనం ఎవరు? జ్ఞానము లేని వారము, తెలివి లేని వారము. ఎవరైతే జ్ఞానవంతులు అనుకుంటారో, ఎవరైతే తెలివిగంతులు అనుకుంటారో, ఎవరైతే నేనే అని అనుకుంటారో వారితో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా నాతో ఈరోజు గాడ్ హిట్ మీ రైట్ ఇన్ మై ఫేస్, రైట్ ఇన్ మై హార్ట్. When you think you know all, God says you don't know nothing. When you bow down, when you look unto Lord, when you pray, God will help you. God is the man who is ever ready. బ్యాటరీస్ తెలుసు కదా మీకు ఇండియాలో? ఎవర్ రెడీ బ్యాటరీస్ మర్చిపోయి ఉంటారేమో పిల్లలు, మీకు తెలియదు. తెలుసా? ఎవర్ రెడీ బ్యాటరీస్. సేమ్ హియర్ వీ హ్యావ్ ఎ ఎనర్జైజర్, ద బన్నీ ఎనర్జైజర్. I mean, I'm giving you an example. But point ఏంటంటే, God is there. He is ever ready. What he does? He is saying that directly. జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటిస్తున్నది, తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది. ఏమంటుందంటే, రండి 1 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చదువుకున్నాం. ఇక్కడ కొన్ని మాటలు ఐ వాంట్ టు పాండర్ అపాన్, మెడిటేట్. ఏంటి అంటే, మొట్టమొదటిది 24వ వచనం. దానిని అంటే ఒక రొట్టెను ఎత్తుకొని 23లో రాసున్నది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఈ మాట యేసు ప్రభు చెప్పిన మాట మనకు పౌలు గారు గుర్తు చేస్తున్నారు. యేసు ప్రభు గారు ఒక మాట చెప్పారు, చూద్దాం రండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 24వ వచనం. ఐఎమ్ రీడింగ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. And he said unto them, this is my body of the New Testament, which is shed for many. I want you to remember one word. Ikkada very clearly written in English in Gospel of Mark, this is my blood of New Testament, which is shed for many. Now,
in verse 22, it says, and as they did eat, Jesus took bread and blessed and brake it. Please make a note. With the blood, he said, this is my New Testament covenant. Now, in verse 22, he said, and break it, and gave to them, and said, take, eat, this is my body. తెలుగులో వారు భోజనము చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరము. రెండు మాటలు. శరీరాన్ని సూచనగా ఆ రొట్టెను విరచి వారికిచ్చి, మీరు దీన్ని తీసుకొనుడి, ఇది నా శరీరము. వైన్ ఇచ్చి ఆయన ఏమన్నాడు, ఇది నా నూతన నిబంధన. దిస్ ఇస్ మై న్యూ టెస్టిమెంట్. నౌ ఆ న్యూ టెస్టిమెంట్ ఏంటి? 25వ వచనము, 1 కొరింథీయులు 11వ అధ్యాయము 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఈ రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్న మాట చాలా క్లియర్గా విశదీకరింపబడింది. ఎక్కడే అంటే ప్రకటన గ్రంథంలో. రండి, ప్రకటన 1వ అధ్యాయము. ప్రకటన 1వ అధ్యాయము 5-6. I'm reading it from English version. And from Jesus Christ, who is the faithful witness and the first begotten of the dead, and the prince of the kings of the earth, unto him that loved us and washed us from our sins in his own blood. ఎందువలన తెలుగులో 6వ వచనంలో రాసింది, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగా. ఆయన రక్తం ఏం చేసింది? ఇక్కడ మనలను ప్రేమించింది. ఆయన తన రక్తం వల్ల ఏం చేశాడు? మన పాపముల నుండి ఆయన రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడు? మనలను తన రక్తం ద్వారా విడిపించినాడు. ద పవర్ ఆఫ్ ద బ్లడ్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందుకనే ప్రతిసారి నేను వచ్చు పర్యంతము, ఎవ్రీ టైమ్ వెన్ యు గ్యాదర్ ఇన్ మై నేమ్, కమ్ ఆన్ టు ద టేబుల్, డూ దిస్. మనం ఏం చేస్తున్నాము? వెన్ వీ కమ్ టు ద టేబుల్, సిన్స్ వీఆర్, దో వీఆర్ హిస్ చిల్డ్రన్, యాజ్ ఎ చిల్డ్రన్ వీఆర్ ఆల్వేస్ డూ రాంగ్ థింగ్స్. When we do wrong things, when a child do something which he is not supposed to do, when he remember the order of the house, the commandment of father and mother. I have a niece, her son do wrong things. After some time, when we correct him, ముక్కరు జాత అంటే కోపం వచ్చి వెళ్ళిపోతాడు. Then he come back and he say, I am sorry. That's what we are going to do every time. We are his children. దేవుడు మనకు చెప్తే, నేను చెప్పాను ఇందాక, గుచ్చుకుంటుంది, మనము మాట వినము. బట్ వెన్ వీ రియలైజ్ దిస్ ఇస్ ద టైమ్. గాడ్ ఈజ్ ఎ గ్రేస్ఫుల్ గాడ్. గాడ్ ఈజ్ ఎ లాంగ్ సఫరింగ్ గాడ్. ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రేమించి తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వాడు. ఎంత గొప్ప మాట అండి అది. ఈ ఒక్క మాట చాలు, మనం ఇంకేం మాట్లాడకుండా బైబిల్ మూసేసి దేవుని దగ్గరికి వెళ్ళడానికి. దేవా, నీ రక్తంతో నన్ను ప్రేమించావు, నీ రక్తంతో నన్ను కడిగావు, నీ రక్తంతో నన్ను విడుదల చేశావు, నీ దగ్గరికి వస్తున్నాను. నువ్వు నా కొరకు నీ శరీరాన్ని విరిచావు, విరవగొట్టబడ్డావు. వాట్ ఎల్స్ యూ నీడ్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్? వీ డోంట్ నీడ్ ఎనీ కామెంటరీ. వీ డోంట్ నీడ్ ఏమి వ్యాఖ్యానాలు అవసరం లేదు. ఏదేదో చూడవలసిన వెరీ సింపుల్ థింగ్, లైక్ అ ఫాదర్ అండ్ చైల్డ్. The child comes back, remembers that he made a mistake, and he say, I am sorry, Dad, I won't do. I'm sorry, Mom, I won't do. Please forgive me. Which father, which parent say, I won't forgive you when a child come back and ask?
No, you need to be punished. Did ever anybody say that? Honestly, very, very, very seldom. But our God, even one step ahead of us and notch above us, He says, every time you come, I'll forgive you. But we need to do certain things, because what is this? This is a New Testament. Please turn with me, Matthew 26, Gospel of Matthew 26. Gospel of Matthew 26, 28. Same thing it is what's written in Mark, but in a different way. For this is my blood of the New Testament. For this is my blood of the New Testament, which is shed for many for the remission of sins. ఇంకా కొంచెం ఎక్కువ రీజన్ చూపిస్తున్నాడు ఇక్కడ the Dr. Luke. Why this blood is shed? For the remission of our sins. తెలుగులో ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము. పాపములను క్షమించడానికి ఒక్కరికే ఈ లోకంలో అధికారం ఉండింది, ప్రభు అయిన యేసుక్రీస్తు. దానికోసమే మత ప్రవీణులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ ఆయన మీద కోపం. ఎందుకంటే, do you know what's the reason why God was crucified? Anybody? You can say. చెప్పండి ఎవరైనా. Anybody? Just say what is there. నాకు కూడా ఏం తెలీదు. నాకు కూడా I have no notes. I have no notes, brothers. Tell me, why God is crucified? What is the reason Jews crucified him? Exactly. Blasphemy. Who is this man who can forgive? That is the only reason. అన్నాక అయిపోయి ఏం చేశారు? యేసుప్రభు అంటే వస్త్రాలు చింపుకొని మనకి ఇంకా సాక్షులతో పని లేదు, దేవుని దూషించినాడు, మరణ శిక్షకు పాత్రుడు. How many times you and me? How many times, brothers and sisters, you and me? దేవుని ఎన్నిసార్లు దుఃఖపరిచినాం? Don't worry. This is not the end of the world. What a blessing it is. We can come on Sunday to the Lord, to bow in front of Him. Say, Lord, forgive me. I am sorry. And He will take care of us. He will dine with us. ఆయన సహవాసం, భోజన సహవాసం చేసి అంట వచ్చిపోతూ ఉంటామంట మనం. సో దట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఏదో ఒక రోజు తినిపోవడం కాదు. మనం ఫ్రెండ్స్ని ఎవరినైనా పిలిస్తే ఏం చేస్తాం? ఇంట్లో ఉండకపోతే విల్ టేక్ హిమ్ అవుట్ సైడ్, విల్ హ్యావ్ వండర్ఫుల్ డిన్నర్, చేతులు కడుక్కుంటాం. నెక్స్ట్ టైం, ద నెక్స్ట్ టైం వోంట్ కమ్. బట్ లార్డ్ సేస్, ఐ విల్ డూ ఇట్ ఎవ్రీ డే విత్ యూ, ఎవ్రీ నైట్ విత్ యూ, ఎవ్రీ మూమెంట్ విత్ యూ. ఐఎమ్ విత్ యూ. నౌ లెట్స్ గో బ్యాక్ టు అవర్ the 1 Corinthians. Now, with these things, we will go into our main topic. We have 20 minutes left now. Verse 28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రాబ్లం అండి ఇక్కడ. తన్ను తాను పరీక్షించుకున్నాను. నేను పరీక్షించుకుంటా, ఐ నో. బట్ ప్రాబ్లమ్ ఈజ్ ఐ డోంట్ వాంట్ టు సే ఇట్. Problem is, I don't want to confess it. Problem is, especially in the congregation, oh my goodness. ఇంకేమన్నా ఉన్నదా మేమందరి ముందు నా తప్పులు నేను చెప్పుకుంటే? God says, don't worry. Don't look unto here and there. నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎంత మంచి దేవుడండి. God is saying, you examine yourself. Don't say it loud. Come to me. Tell me, I can hear your groanings. I can hear your murmurs. I can hear your whispers. All you need is say, Lord, forgive me. Anything and everything. Don't tell me, గత వారము నేను చేసిన పాపములకే నన్ను క్షమి. ఈ వద్దండి మనకి.
నీకు తెలుసు నువ్వేం పాపం చేసావు, నాకు తెలుసు నేనేం పాపం చేశాను, నాకు తెలుసు నేను ఎవరితో ఎలా మాట్లాడాను, నాకు తెలుసు నేను ఎవరిని ఎలాగన్నాను, ఎవరిని దుఃఖపరిచాను. నేను ఎవరికి చెప్పట్లేదు. ఐఎమ్ టాకింగ్ టు మై ఓన్ గాడ్. తన్ను తాను పరీక్షించుకున్నవాళ్ళు. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి అంటే కొంతమంది వచ్చినారు చూడండి, యేసు ప్రభు శిష్యులు. మత్తయి సువార్త నిన్న అంకుల్ కూడా చెప్పినారు అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ మీటింగ్లో. మాథ్యూ, గాస్పుల్ మాథ్యూ చాప్టర్ 20. ఆ 20-21 నేను చదువుతున్నాను. అప్పుడు జబదేయి కుమారుల తల్లి తన కుమారులతో కలిసి ఆయన వద్దకు వచ్చి మోకరిల్లి ఒక ఉపకారము చేయమని కోరగా, యేసు నీవేమి కోరుచున్నావు అని అడిగాను. అందుకామె, నీ రాజ్యములో నా 20 కుమారుల్లోనొకడు నీ కుడివైపునను మరి ఒకడు నీ ఎడం వైపునను కూర్చుండ సెలవిమ్మనెను. వచ్చి దేవుని దగ్గర క్షమాపణ అడగరా అంటే వీళ్ళేం అడుగుతున్నారు? మనం కూడా అంతే. ట్రస్ట్ మీ. Instead of confessing, instead of telling God, I'm sorry, we tell the Lord, I am with you, I am doing all these things. What do you do? Keep me next to you. That's not self-examining. That's a demanding unnecessarily where you are not belonged. అనివి కాని చోట అది కులమన రాదు. తెలుగులో ఒక సామెత ఉన్నది. బెటర్ యు నో వేర్ యు ఆర్. ఇప్పుడు బ్రదర్ కూడా చెప్పినాడు, ప్రెసిడెంట్ ఆ డ్రెస్ వేసుకుంటే నువ్వు ప్రెసిడెంట్ కావు. వైట్ హౌస్లో 500 మంది పనిచేస్తారు. దే ఆర్ ఆల్ నాట్ ప్రెసిడెంట్స్. బీ కేర్ఫుల్. Be careful what you are asking. Be careful what you are talking to God. You want to be next to God? Make yourself desirable. Make yourself so that God says, బలా మంచి నమ్మకమైన దాసుడా, కొంచెములో నమ్మకంగా ఉన్నావు, ఈ రాజ్యాల మీద నిన్ను అధిపతిగా చేస్తానన్నాడు. You should be like that. How many of us looking for that positions? ఎవ్రీబడి. నాకు అది లేకుంటే నేను రాను, నాకు అది లేకుంటే నేను చేయను, నన్ను ఇది చేశారు, నన్ను అది చేశారు, ఎప్పుడు గొనుగుడే. కమ్ టు ద టేబుల్. Come to the table. Tell the Lord. God will take care of it. God will do it. Come, let us see one more thing. Gospel of Luke, chapter 22. Gospel of Luke, chapter 22. Verse 29. Now, the reason what the mother of Zebedee asked, and God is saying, what God is saying, it's here. Luke chapter 22, verse 29 and 30. 28 నుంచి చదువుతున్నా తెలుగులో. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్న వారు మీరే. శోధనలో నిలిచి ఉండాలా, ప్రభు దగ్గర ఉండాలంటే. ఏమంటున్నాడు? గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనము మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. మై పాయింట్ హియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ వాంట్ యు టు నోట్ ఈస్ నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని. We are here at the table. Are you ready to have a fellowship at the table with your Lord so that you can reign along with Him in everlasting? Or are you like the mother of Zebedee's sons, demanding that I need it without your deserving it? ఆలోచించుకోండి. ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. మనం ఏం చేస్తున్నాం? రండి ఇంకొక మాట. సమయం కొద్దిగా ఉన్నది, బట్ లెట్ us see what we can do. Please continue to pray as Lord should give us His word. Galatians chapter 6
నాకు ఇష్టమైన మాట ఇది. Galatians chapter 6 verse 3 and 4 and 5 I am reading in Telugu. ఎవడైనను బాగా అందరం కలిసి చదువుతాం యాక్చువల్గా. Galatians chapter 6 verse 3, 4, 5. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. వర్స్ 5. ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా. అర్థమైందా? డోంట్ పుట్ ఫింగర్ ఇన్ ఎవ్రీబడి. The old saying, there's 3 fingers are showing towards you. నీ బరువు నువ్వే మోసుకోవాలి. Pilgrim's Progress. Where are you? ఆయన దగ్గర బల్ల దగ్గర భోజన పానములు చేయడానికి, అన్నపానములు పుచ్చుకోవడానికి నువ్వు అర్హుడవు కావు. ఆయనను తన కృప వలన నిన్ను ప్రేమించి, నిన్ను విమోచించి, నిన్ను రక్షించి, తన రక్తము చిందించి తన కుమారునిగా చేసుకున్నాడు. ఇట్స్ రిటన్ ఇన్ ద బైబిల్. వి జస్ట్ రెడ్ Revelations 1, 5 and 6. God is merciful God. God is asking you to come and dine with me. Very simple, brothers and sisters. You don't need to be so huge, ఏదో బరువు మోసేసి నేను ఇది చేయలేను. నథింగ్. Come and say, God, forgive me. God knows everything. So, now fourth one. Now fourth one is Hebrews chapter 10. Hebrews chapter 10. Turn with me faster. Hebrews chapter 10 and 20, 21, 22. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఎవరి రక్తము వలన? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము వలన. ఎందుకంటే ఆయన తన రక్తము చిందించి మనలను ప్రేమించి, మనలను విమోచించి, మనలను తన సొంత కుమార్తెలుగా చేసుకున్నాడు. కాబట్టి ఆ రక్తము వలన ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి, ఆయనతో మనము బల్లలో పాలు పొందడానికి, ఆయనతో టేబుల్ మీద కూర్చోడానికి, ఆయనతో రాజ్యం చేయడానికి మనకేమున్నదంటే పాలు చెప్తున్నాడు, ధైర్యం కలిగి ఉన్నది. నీకు ఒకవేళ ధైర్యం లేకపోతే దేవుడు పిలుస్తున్నాడు, కమ్ ఆల్ యు దట్. తెలుసు కదా మీకు, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. God is calling you. Just come. Go to the table. Sit with him. Tell him. Have a conversation. God will heal you. God will rectify you. God will refurbish you. He will redecorate you. He will regenerate you. What a wonderful word, Andy. ఆయన రక్తము, నీ రక్తమే, నీ రక్తమే నన్ను పాట పాడుతుంటాం ఊరికి. నీ రక్తం శుద్ధీకరిస్తుందా? ఆయన రక్తం నీకు ధైర్యం ఇస్తుందా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి? టైమ్ హ్యాస్ కమ్ నౌ. మేక్ షూర్ యూ వాట్ యు డూయింగ్ ఇట్. ఎందుకు అంటే 21, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. మన యాజకుడు ఎవడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే మన యాజకుడు. మనం చేయాల్సిందేంటి? హెబ్రీ 3. ఒక్కసారి అది మాట చదువుకుందాము. నాకు చాలా ఇష్టమైన మాట అది. హెబ్రీ 3. ఐమ్ సారీ, 3 కాదు, హెబ్రీ 4 హెబ్రీ 2:18. ఇది మా కుటుంబ ప్రార్థనలో వచ్చింది, నాకు చాలా నచ్చినది. ఐఎమ్ జస్ట్ షేరింగ్ విత్ యూ. 18వ వచనం, హెబ్రీ 2:18. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. దట్ ఈస్ అవర్ లార్డ్.
ఏదో ఊరికినే కాదు. హీ లివ్డ్ హియర్ యాజ్ అ మ్యాన్. హీ షెడ్ హిస్ బ్లడ్. హిస్ బాడీ వాజ్ బ్రోకెన్. ఆల్ దాట్ వాజ్ బికాస్ ఆఫ్ యూ అండ్ ఫర్ మీ. పౌలు అంటున్నాడు, మనకి ఏ ధైర్యం అంటే ఆయన రక్తం వల్ల ధైర్యము. ఒక మాట ఇంకెక్కడ, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. దీనికి కంటిన్యూస్గా ఏంటంటే 4వ అధ్యాయం, హెబ్రీ 4వ అధ్యాయము 15వ వచనము, తెలుగులో చదువుతున్నా నేను. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవము లేనివాడు కాదు గాని. ఆర్ యు ఏబుల్ టు ఫాలో మీ? మన ప్రధాన యాజకుడు ఎవడు? మన బలహీనతల యందు మనతో సహ అనుభవము లేనివాడు కాదు గాని. వాంట్ యు టు అండర్స్టాండ్ అండ్ రీడ్ ఇట్ స్లోలీ. సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఇఫ్ అవర్ గాడ్ ఈజ్ లైక్ దట్, if you are child of his God, if you have that DNA in you, brothers and sisters, whatever the dirt on your outside, nothing will bother you. Understand? You know why? Come to the table. నిన్ను నీవు పరీక్షించుకో. దేవుని దగ్గరికి రా. ప్రభువా, నీ రక్తంతో నన్ను కొన్నావు, నీ రక్తంతో నన్ను కడిగావు, నీ రక్తంతో నన్ను నీ కుమారునిగా చేసుకున్నావు. నేను చేస్తున్న పాపాలకై నన్ను క్షమించు. చిన్న పాట, ఇదే మన రక్షణ పాట. ఆ ఒక్క మాటతో దేవుని దగ్గరికి వెళ్దాం. ఆ ఒక్క మాటతో దేవుని దగ్గరని అడుగుదాం. దేవుడు ఏం చేస్తాడు? మనకి సహాయం చేస్తాడు. ఆఖరిగా ఇంకొక మాట చదువుకొని విల్ గో టు ద టేబుల్. రండి, నిర్గమాకాండము 24వ అధ్యాయం. నిర్గమాకాండము 24వ అధ్యాయము ఆఫ్టర్ దిస్ విల్ గో టు ద టేబుల్. 9, 10, 11 నేను చదువుతాను, మీరు ఫాలో కండి. తెలుగులో చదువుతున్నాను. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. ఈ లాస్ట్ వర్డ్ నాతో కలిసి అందరూ చదవండి. ఇంగ్లీష్లో లాస్ట్ పార్ట్ అండ్ తెలుగులో కూడా. వారు, ప్లీజ్ రీడ్ విత్ మీ, వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీఆర్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఇఫ్ యూ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, ఇఫ్ యూ ఫీల్ హిస్ గ్లోరీ, ఇఫ్ యూ ఫీల్ హిస్ స్పిరిట్, ఇఫ్ యూ ఫీల్ హిస్ స్పిరిట్ టాకింగ్ టు యూ ఇన్ యువర్ హార్ట్, come to the table. Sit at the table. Talk to him. Tell him, Lord, your blood. Lord, your body. Your bread. You left for me. I come to you. Thank you, Lord, for taking care of me. Thank you, Lord, for shedding your blood. I am here. Take me. Wash me. Cleanse me. Purge me. That's all we need to do. As we come to this time of the day, brothers and sisters, please continue to bow your head, close your eyes. Please concentrate on the Lord. Lord, I am here at the table. Lord, I am not worthy. I am not like the mother of the Zebedee sons. I am not asking you, Lord. నువ్వు శోధింపబడి దేవా నన్ను ఈ శోధనలోకి రాకుండా చేసినావు. నువ్వు పాపం లేనివాడుగా ఉన్నావు. ఇఫ్ ఇట్ ఈస్ దై విల్, లార్డ్, హెల్ప్ మీ. ప్లీజ్ హెల్ప్ మీ, లార్డ్. ఇఫ్ యూ డూ దట్, గాడ్ విల్ హెల్ప్ అస్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ లెట్స్ continue to examine ourselves.